వెంకటేష్ వీళ్ళు ముగ్గురు ఒక సినిమా తీశారు. అంటే మధ్యలో సీన్ లో వచ్చారు. అట్లా వచ్చిపోతే ఆ సినిమా ఫ్లాప్ అయింది. మరి ఇక ఇది ఫ్లాప్ అయితే హిట్ అయితే అంటే డైరెక్టర్ కి అయితే ఒక ఫ్లాప్ కూడా లేదు. ఇప్పుడు అదే చిరంజీవి గారి సినిమా డైరెక్టర్ కి ఒక ఫ్లాప్ కూడా లేదు. సో కామెడీ పరంగా కానీ సంక్రాంతి ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ టైంలో కొట్టుకొని పోద్ది. అంటే 100 crores అయితే ఈజీగా కొడుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రభాస్ సినిమా డౌన్ కావడం వల్ల బాగా కలిసి వచ్చింది చిరంజీవి గారికి, ఆ క్రూకి మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది. ఒక్క రోజులో మధ్యాహ్నం కల్లా టాక్ తెలిసిపోయింది. సంక్రాంతికి ఏదో ఒక సినిమాని అయితే జనాలు అయితే హిట్ చేస్తారు. ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే ఈ రెండే ఉన్నాయి. ప్రభాస్ సినిమా ఉంది, చిరంజీవి సినిమా ఉంది. ప్రభాస్ సినిమా ఎట్లాగో పోయింది కాబట్టి చిరంజీవి సినిమా మీద హోప్స్ ఉన్నాయి. సో అది యావరేజ్ గా నడిచినా కూడా దాన్ని హిట్ టాక్ చేసి 100 కోట్లు కలెక్ట్ చేస్తారు. లేదు అంటే అది పోయింది. ఓకే, అంటే ట్రైలర్ మన శివశంకర్ వరప్రసాద్ ట్రైలర్ చూసినా కూడా టీజర్ చూసినా కూడా అంత ఏం అనిపించలేదు. సో సాంగ్ అయితే ఒకటి హిట్ అయింది కానీ అంత హై థ్రిల్ అయితే ఏం రాలేదు. అంటే చూసే జనాలంతా సంక్రాంతికి ప్రభాస్ 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 రాజాసాబ్ 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 అనుకున్నాం కాబట్టి మేము చిరంజీవి సినిమాని కానీ ట్రైలర్ని కానీ చూడలేకపోయాం. అందులో ఏం కొత్త తరం కనిపించలేదు. ప్రతిసారి ఆ డైరెక్టర్ వస్తాడు, సంక్రాంతికి ఒక సినిమా తీస్తాడు, హిట్ కొడతాడు, పోతాడు. ఆ ఫ్యామిలీ ఆడియన్సే చూస్తారు కదా, మనకి ఎందుకులే అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమా పోయింది కాబట్టి ఇంకా వేరే దారి లేదు. సచ్చినట్టు అదే సినిమా చూడాలి, మన చిరంజీవి గారి సినిమా చూడాలి. దాంట్లో మంచి కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటే మాత్రం ఆ సినిమా ఇక సంక్రాంతికి అదే విన్ను, వన్ టైం వాచ్. ఎందుకంటే బాలకృష్ణ కూడా సంక్రాంతికి వచ్చుంటే బాగుండు, ఇప్పుడు పడుంటే బాగుండదు. అదేమో ఆల్రెడీ డిసెంబర్లోనే రిలీజ్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు వన్ మ్యాన్ షో చిరంజీవికి ఎవరు అడ్డు లేరు. ఇప్పుడు రవితేజ గారికి అంత సినిమాకి అయితే అంత బజ్ లేదు. ఎందుకంటే ఇయర్కి 4 సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆయన ఒకటి అన్ని హిట్ టాక్లు ఏం రావట్లేదు, యావరేజ్ టాక్లు వస్తున్నాయి. మీడియం యావరేజ్ లేకపోతే బిలో యావరేజ్ టాక్ వస్తుంది. సో ఆయన మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే అందులో వెంకటేష్ గారు కూడా వస్తున్నారంట. సో దాని మీదే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సంక్రాంతికి అందరు ఫ్యామిలీగా పోవడానికి కూడా అదే బెస్ట్ గా వర్కౌట్ అయింది. సో చిరంజీవి గారు స్టార్టింగ్ లో భయపడ్డా, ప్రభాస్ చిరంజీవి వస్తున్నప్పుడు చిరంజీవి సినిమా ఎవరు చూడరేమో, ప్రభాస్ సినిమా ఉన్నది కాబట్టి చిరంజీవికి నార్మల్ గానే చిరంజీవి సినిమాలు అంటే ఒక ఏజ్ ఆడియన్స్ పోవాలి, యూత్ పోరు అని చెప్పేసి అక్కడ లెవెల్ సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చిరంజీవికి ఎందుకు కాంపిటీషన్, ప్రభాస్ ఎందుకు కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు ఈ సంక్రాంతి టైంలో, ఆయనకు అంటే ముందు ఆయన తర్వాత తీసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమా పోవడం వల్ల అసలు చిరంజీవి గారు ముందే సినిమా చూసి ప్లాన్ చేసుకున్నారో ఏమో కానీ మంచి కలిసి వచ్చింది చిరంజీవి గారు. ప్రభాస్ మూవీ ఎందుకు పోయిందంటే మొత్తం మారుతి ఆయన చిన్నపాటి ఓం రౌత్ లెక్క ముంచిండు. అంటే ప్రభాస్ ఏమనుకున్నాడంటే నేను మొత్తం మాస్ యాంగిల్స్ లోనే కనిపిస్తున్నా, సలార్ కానీ రాధేశ్యామ్ కానీ సాహో కానీ ఇవన్నీ మాస్ ఉన్న మాస్ యాంగిల్స్ మాస్ సినిమాలు. సో ఫ్యాన్స్ ఏమో వింటేజ్ ప్రభాస్ చూడాలి, ఏనా కొడుకు అన్నాడో కానీ వింటేజ్ ప్రభాస్ చూడాలని ఆయన చెవిలో పడ్డది. ఆయన చెవిలో పడితే అరే మనం డార్లింగ్ మిర్చి ఆ టైప్ సినిమా పడాలని చూస్తున్న టైంలో మారుతి గారు స్టోరీ పట్టుకొని వచ్చారు. అరే ఇదేదో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇదేదో వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడు అని చెప్పేసి గుడ్డిగా నమ్మి ఆయన చేతిలో పెట్టేసిండు, మారుతి చేతిలో. ఇది అంటే 100% ఆయన ఎఫర్ట్స్ అయితే ఆయన పెట్టిండు. ప్రభాస్ అయితే ఆయన ఎఫర్ట్స్ ఆయన పెట్టిండు. మాస్ నుండి మొత్తం వింటేజ్ ప్రభాస్ ఎట్లా అయిండు అట్లా అయిపోయిండు. రొమాంటిక్ కానీ అన్ని అట్లనే చేసిండు. కానీ ఏమైందేమో కానీ అసలు మారుతిరావు గారు ఆయనకి అంటే సినిమాకి వచ్చిన బడ్జెట్ వస్తే చాలు, మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదు, మనం ఎక్కువ ఫోకస్ చేయడం అవసరం లేదు, ప్రభాస్ కాబట్టి సినిమా ఆటోమేటిక్ కొట్టకపోయింది అని అనుకుని 1000 కోట్లు కొడుతుంది అనుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెట్టుకున్నాడు. అసలు ఆయన ఎఫర్ట్స్ ఏం లేవు అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. ఆయన ఎఫర్ట్స్ ఏం లేవు. హీరోయిన్లు కూడా బ్యాక్ యాక్టింగ్ చేశారు, అందరిది కృషి ఉంది. ప్రభాస్ గారిది ఇంకా ఎక్కువ ఉంది. ప్రభాస్ గారు అసలు వేరే లెవెల్లో ఆయన యాక్టింగ్ అని అన్ని రొమాంటిక్ కానీ కామెడీ కానీ అన్ని చేశారు. కానీ మారుతి గారు అడ్రస్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి 20 మంది 30 మంది ఈజీగా వెళ్ళి ఉంటారు ఆ లొకేషన్ కి. ఆయన ఇల్లు సేల్ కూడా పెట్టారు అనిపిస్తుంది, మరి న్యూస్ వినిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మొత్తం కర్త కర్మ క్రియ మారుతి. లాస్ట్ టైం ఓం రావు ఎట్లా ముంచిండో ఈ ఇయర్ మారుతి గారు ముంచారు. కానీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఓర్చుకుంటే మాత్రం ఏ హీరోకి లేని ఫ్యాన్ ఒక రేంజ్ విజువల్స్ మాత్రం ఒక రేంజ్ గూస్ బంప్స్ ఇన్ ఫ్యూచర్ లో రాబోతున్నాయి. స్పిరిట్ ఉంది, బాజీ ఉంది, సలార్ 2 ఉంది, పెద్ద లైనప్ అయితే ఉంది. అందులో 3 డైరెక్టర్లు కూడా తోప్ డైరెక్టర్లు. సో అది మాత్రం ఒక పక్క. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ మాత్రం అసలు ఆయన డిసప్పాయింట్ చేసే ఆయన
లైఫ్ లోనే లేదు డిసప్పాయింట్ చేయడం. మన ప్రభాస్ మన ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటారో అంతకు మించి 10 ఇంతలు సందీప్ రెడ్డి వంగా వేసేస్తాడు. సో ఈయనని ముందు నుంచి ఈయన మారుతిని ముందు నుంచి అట్టిపండు అనుకున్నాం, కానీ ఆయన నిజంగానే అట్టిపండు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనలో కథ లేదు, ఏదో 1-2 సినిమాలు హిట్ అయింది కాబట్టి ప్రభాస్ దగ్గర ఛాన్స్ కొట్టేసిండు, బిస్కెట్ చేసిండు. ఇంకా పార్ట్ 1కే లేదు, ఇక పార్ట్ 2 అంటే ఇక ఆయన చూసుకోవడం. ఇక ప్రభాస్ గారు ఫస్ట్ ఒప్పుకోరలేండి, ప్రభాస్ గారు ఇక ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభాస్ గారి లైనప్ లో అసలు ఆయనకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. ఇది ఈజీగా టాక్ వచ్చుంటే, హై లెవెల్ టాక్ వచ్చుంటే ఆయనకి ఇచ్చేటోళ్ళు. అసలు ఇంకా ఇదే సల్ల పెడితే ఇంకా ఆయనకి ఏమి ఇస్తారు. నెక్స్ట్ మారుతి కమ్ టు మై రూమ్. ఇక నేను రేటింగ్ ఏమీ లేదు, 3 ఇస్తా బ్రో అంతే. అది కూడా ఓన్లీ ప్రభాస్ కోసం.